కుక్కర్లో కేక్ ఎలా చేయాలో చూడండి. ఎంత బాగా వస్తుందో, అవన్ లేకుండానే బేక్ చేయకుండానే చాలా బాగా వస్తుంది. ముందుగా 4 ఎగ్స్ ఇవి చక్కగా మిక్సీలో వేసి చేస్తున్నాను. 4 గుడ్లు పగలగొట్టి మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేయాలి. మీరు బ్లెండర్ ఉంటే దాంతోనైనా చేసుకోవచ్చు, లేదా హ్యాండ్ విస్కర్ ఉంటుంది కదండి, దాంతోనైనా చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. మిక్సీలో వేసుకొని ఒకసారి చేసి చూడండి, బాగా వస్తుంది. ఒక 2 నిమిషాలు నురుగు వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఒకటేసారి రన్నింగ్ చేయకూడదు. ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ చేసుకోవాలి. నేను ఈ కేకు ఫస్ట్ నేను పంజాబ్కి వెళ్ళానండి, అక్కడ నేర్చుకున్నాను. మా క్వార్టర్స్లో వచ్చేసి 8 క్వార్టర్స్లు ఉండేవి ఒక లైన్లో. అయితే అందరు హిందీ వాళ్ళు, నేను ఒక హైదరాబాద్ ఆవిడ, ఇంకా గుంటూరు ఆవిడ ఉండేది. తన దగ్గర కేక్ మేకర్ ఉండేది. మేము ముగ్గురం కలిసి చేసుకుంటామండి. మాకు ఆ హైదరాబాద్ ఆవిడే నేర్పించింది రెసిపీ. అప్పటి నుంచి నేను కుక్కర్లోనే చేస్తాను. తను కుక్కర్లో చేసేది దాంట్లోనే చేసుకోవచ్చు చూడండి, కుక్కర్లో కూడా ఇలా చేసుకోవచ్చు అనేసి. అప్పటి నుంచి నేను ఎప్పుడు కుక్కర్లోనే ఎక్కువ చేస్తానండి. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ బ్యాటర్ వచ్చేసి ఇందులో 1/2 కప్పు నూనె, ఇంకా 1 కప్పు షుగర్ వేసాను, చక్కెర. ఇప్పుడు 1 కప్పు మైదా పిండి జల్లించుకోవాలి. జల్లించుకొనేసి విస్కర్తో చక్కగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్ కలుపుకోవాలి ఎప్పుడైనా కానీ. చాలా స్పీడ్గా కలపొద్దు, మధ్య మధ్యలో కట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా మైదా పిండి మొత్తం ఈ బ్యాటర్లో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఎక్కువ చిక్కగా అయితే కొద్దిగా పాలు వేసుకోవచ్చు. నేను కొంచెం పాలు వేసి చేస్తున్నాను. ఈ పాలన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలి చక్కగాను. మరీ ఎక్కువ కలుపుకోకూడదండి. ఎక్కువ విస్క్ చేశారనుకుంటే కేక్ అనేది గట్టిగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఉండాలి బ్యాటర్. ఇప్పుడు ఇందులో వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి 1 టీ స్పూను. అలాగే సోడా 1 టీ స్పూను, బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా నెమ్మదిగానే కలపాలి, ఎక్కువ స్పీడ్గా కలపొద్దు. ఒక 2-3 సార్లు ఇలా కలిపేస్తే సరిపోతుంది. కొద్దిగా ఫుడ్ కలర్, ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. వద్దనుకుంటే మాత్రం అవాయిడ్ చేయొచ్చు ఫుడ్ కలరు. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా నూనె వేసుకొని స్ప్రెడ్ చేయాలి. నూనె లేదా బటర్ లేదా నెయ్యి అయినా వేసుకొని స్ప్రెడ్ చేసుకొని అందులో కొంచెం మైదా వేసుకోవాలి. ఎందుకంటే కింద మాడిపోకుండా ఉంటుంది మైదా వేస్తే. చూడండి, ఈ బ్యాటర్ ఇప్పుడు కుక్కర్లో వేసేసాను. ఇంత థిక్గా ఉండాలి బ్యాటర్ అనేది. ఒకసారి ట్యాప్ చేయాలి, కొంచెం సెట్ అవుతుంది. ఎందుకంటే కొంచెం ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే టూటీ ఫ్రూటీ ఫ్రూట్స్ వేస్తున్నాను. ఈ కేక్లు అయితే ఎక్కువ టూటీ ఫ్రూటీ వేస్తారు. కాజు వేసుకోవచ్చు, బాదాం వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక పేనంలో ఇసుక పోసాను. ఇసుకైనా మీరు ఉప్పు అయినా వేసుకోవచ్చు. ముందుగానే వెయిట్ చేయాలి. ఒక 20 మినిట్స్ వెయిట్ చేసి పెనం మీద కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసి 30 నుంచి 35 మినిట్స్ మంట తక్కువ పెట్టుకొని మీడియం పెట్టుకొని ఎంత బాగా వచ్చిందో చూసారా, హీట్ చేయాలి. చూసారండి, 35-40 మినిట్స్ అయింది, చక్కగా రెడీ అయింది. కేకు కొద్దిగా చల్లారిన తర్వాతనే బయటికి తీయాలి. చాలా వేడిగా ఉంది కొంచెం. చూసారా ఎంత స్పంజిగా ఉందో. డ్రై ఫ్రూట్స్ అన్నీ దీని లోపలికే వెళ్ళిపోయినాయి. చూసారా, ఇప్పుడు కొంచెం చల్లగిన తర్వాత కట్ చేసుకోవాలి. న్యూ ఇయర్ కానీ ఇది చేశాను. నాకు
15 మినిట్స్ పట్టింది కుక్కర్లో చేయడానికి. అంటే స్లోగా పెట్టి చేశాను కాబట్టి కరెక్ట్గా 15 మినిట్స్ పట్టింది. అవన్లో అయితే మైక్రో అవన్లో అయితే 4 మినిట్స్లో అయిపోతుంది. చూసారు ఎంత స్పంజిగా ఉందో. అన్ని ఫ్రూట్స్ అన్ని లోపల పోయినా చూడు. ఇదిగో హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. నేను చేసుకున్న కేకు చూసారా, ఫ్రూట్ కేకు చాలా సింపుల్గా చేసుకున్నాను. సింపుల్గా చాలా బాగుంది, చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. సింపుల్గా